ఈరోజు మనం ముందుగా పప్పు గోంగూర చేయబోతున్నాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు కందిపప్పు, ఒక కప్పు కందిపప్పు తీసుకుని దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకున్న తర్వాత ఆ వాటర్ మొక్కలకి కూడా యూజ్ అవుతాయి. మనకి రోజు మొక్కలు, మందార మొక్కలకి పోసుకుంటే ఆ వాటర్ పువ్వులు బాగా పోస్తాయి. ఈ పప్పు తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ పప్పుని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టి ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ నానబెట్టుకోవాలి. పప్పు నానబెట్టుకోవడం వల్ల గ్యాస్ ట్రబుల్స్ కానీ ఏమీ రావు. మనం టైం ఉంటే 1 అవర్ నానబెట్టుకోవచ్చు, లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత దీన్ని కడిగి శుభ్రంగా పక్కన పెట్టి ఇలా కడుక్కున్న తర్వాత మా మొక్కలకి నేను రోజు పోస్తాను. రోజు పూలు బాగా పోస్తున్నాయి, నేను మీకు చూపిస్తానండి. దీనిలో కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు 2, 4 పచ్చిమిర్చి. ఇప్పుడు గోంగూరను శుభ్రంగా కడుక్కోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఒక కప్పు కందిపప్పుకి ఒక కట్ట సరిపోతుంది. మా రోజు మొక్కలు చూడండి, ఆ వాటర్ పోస్తే పువ్వులు బాగా పోస్తున్నాయి. ఎంత బాగా పోస్తున్నాయి చూడండి. కందిపప్పు కడిగిన వాటర్ ఆ మొక్కలకు పోసాను. పువ్వులు చాలా బాగా పోస్తున్నాయి. అవి చూడండి ఎంత బాగున్నాయి. మంచి కలర్తో పోస్తున్నాయి. గోంగూర, పప్పు, పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు. ఇప్పుడు కుక్కర్లో పప్పు పెట్టుకుని స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని దానిలో కందిపప్పు వేసుకోవాలి. వాటర్ పోసుకుని అందులో గోంగూర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుని కొంచెం పసుపు వేసుకుని విజిల్ పెట్టుకోవాలి.
శుభ్రంగా కడుక్కున్న గోంగూర ఆ పప్పులో వేసుకోవాలి. కుక్కర్లో పెట్టి మూత పెట్టిన తర్వాత విజిల్ రానివ్వాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి శుభ్రంగా కడుక్కొని పచ్చిమిర్చి కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఉల్లిపాయని కట్ చేసుకొని ఇవి కూడా కుక్కర్లో వేసుకోవాలి. ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకుని కొంచెం వాటర్ పోసుకొని పసుపు, 1 స్పూన్ పసుపు, మూత పెట్టాలి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత కుక్కర్లో నుంచి కొంచెం ఆవిరి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు విజిల్ పెట్టుకోవాలి. ఇలా 3 విజిల్లు వచ్చిన తర్వాత కుక్కర్ కట్టేసుకోవాలి. తాలింపులు ఇలా విజిల్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసిన తర్వాత ఇలా మూత తీసిన తర్వాత కొంచెం కారం, ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. అలా 3 విజిల్ వచ్చిన తర్వాత పప్పు శుభ్రంగా ఉడికిపోతుంది మెత్తగా.
కొంచెం కారం, 2 స్పూన్లు కారం, రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. తాలింపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, వెల్లుల్లిపాయ, కరివేపాకు, తాలింపు అంతా వేగిన తర్వాత మిర్చి వేసుకోవాలి, లేకపోతే తొందరగా మాడిపోతాయి. అన్నీ వేగిన తర్వాత లాస్ట్లో ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. ఇలా తాలింపు వేగుతున్నప్పుడు దానిలోనే కొంచెం ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకోవచ్చు. అలా వేగిన తర్వాత చిటికెడు కారం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, ఇప్పుడు పప్పును మెత్తగా పప్పు గుత్తి అలా మెదిపి తాలింపులో వేసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీకరమైన పప్పు గోంగూర రెడీ. అంతే అండి, చాలా ఈజీగా సింపుల్గా పప్పు గోంగూర రెడీ అయిపోయింది. మనం బియ్యం కడుక్కున్న నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు మొక్కలకు పోసుకుంటే పువ్వులు బాగా పోస్తాయి. ఇంతేనండి, పప్పు గోంగూర తయారైపోయింది. వేడివేడి అన్నంలో పప్పు గోంగూర వేసుకుని తింటే, ఆవకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది.